హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు సండే బ్రదర్స్. సండే అంటే చర్చికి వెళ్ళాలి అని తెలుసు కదా. చర్చికి వెళ్ళాలి కానీ వెళ్ళడం లేదు. ఏంటి బ్రదర్ ఏమైంది అంటే, శనివారం ప్రశాంతంగా ఇంటికి వచ్చేసిన తర్వాత పడుకున్నా. ఎంత పడుకున్నా నిద్ర రాలేదు. ఆ రీల్స్ ఈ రీల్స్, ఆ సినిమాలు ఈ సినిమాలు మొత్తం చూసుకుంటా తెల్లవారితో 7 అయిపోయింది. 7 గంటలకు పడుకునిందనా ఇప్పుడు 10 గంటలకు నిద్రలేసా. ఇప్పుడైతే 12 అవుతుంది. రోడ్డు పైకి వెళ్తాను. బండ్లో డీజిల్ ఉంది. చర్చికి వెళ్ళి రావాలంటే సుమారు 500 రూపాయలు కావాలి. ఆ 500 రూపాయలు అనేది నా దగ్గర లేదు. అంటే వెళ్ళి రావడానికి మధ్యలో ఖర్చులకు, మళ్ళీ ఇంటికి ఇక్కడికి వచ్చి తినడానికి, దారి మధ్యలో తినడానికి, వీటన్నిటికి కలిపి డబ్బులు కావాలి. ఆ డబ్బులు లేవు. పోయిన సండే ఇదే విధంగా డబ్బులు ఉన్నాయి. కానీ ఏం చేశాను, నా బుద్ధిహీనత వల్ల ఆ డబ్బులంతా గేమ్ వేసి పోగొట్టేశాను. అలా జరిగిందనమాట. నిన్నైతే ప్రశాంతంగా ఇంటి బాడి కట్టేశాను 1000 రూపాయలు. మనసుకైతే చాలా సంతోషం అనిపించింది. ఇంకా విషయంలోకి వచ్చేస్తే, ఇలా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, కరెక్ట్గా ఈ వీడియో మీరు చూసే టైంకు వారంకు ముందు ఒక వీడియో వచ్చి ఉంటుంది. వరుసగా 3 వీడియోస్. ఒక వీడియో ఎండింగ్ తీసుకొచ్చి ఇంకొక వీడియో పెట్టా. ఒక వీడియో ఎండింగ్ తీసుకొచ్చిందనా మరొక వీడియో ఫుల్ వీడియో చేశా. అది ఏంటి అని కనుక్కుందనా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే, అంటే ఏ వీడియో ఎండింగు ఏ వీడియోకి ఉంది, ఏ వీడియో ఎండింగు ఫుల్ వీడియోగా ఉంది అనే విషయాలు మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే 1 మంత్ మీకు రీఛార్జ్ చేస్తాను ఖచ్చితంగా. ఇది మీరు ఫుల్గా వీడియో చూస్తున్నారు అని నేను అర్థం చేసుకోవడానికి, ప్లస్ నా వీడియో చూసే వాళ్ళకు కనీసం ఒక 1 మంత్ డేటానా ఇద్దాము అనేటువంటి ఒక చిన్న ఆశ అనమాట. పొరపాటు అయితే చూశాను నేను. అంటే వీడియో అంతా ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేసిన తర్వాత చూసా. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసేసి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. కానీ సరే వద్దు, ఈ పొరపాటు ఎట్లే ఉండని. మన వాళ్ళు దీన్ని ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళకు పర్సనల్గా 1 మంత్ రీఛార్జ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. కాబట్టి ఎంతమంది దాన్ని కనుక్కుంటుందన్న నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతారు, ప్రతి ఒక్కరికి నేను రీఛార్జ్ చేస్తాను ఖచ్చితంగా. ఇంతమంది మెసేజ్ పెట్టారని చెప్పి మెసేజ్ చూపించి రీఛార్జ్ చేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఒక వీడియో ఎండింగ్ తీసుకువచ్చిందన్న ఇంకొక వీడియో ఎండింగ్లో పెట్టేశా. అటు తర్వాత ఇంకొక వీడియో ఎండింగ్ తీసుకువచ్చిందన్న సపరేట్గా ఇంకొక వీడియోగా చేశా. ఇది క్లూ అయితే మీకు 1 వీక్ ముందు వచ్చి ఉంటుంది. ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, దీనికి 1 వీక్ ముందు ఆ వీడియో వచ్చి ఉంటుంది. అది ఏంటి అని కనుక్కుంటుందనా మెసేజ్ చేయండి. ఒకవేళ నాకు తెలిసి ఈరోజు ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో కింద ఏమైనా కామెంట్ చేస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుందనా వాళ్ళని సంప్రదించి వాళ్ళకైతే 1 మంత్ రీఛార్జ్ అయితే చేస్తా. 28 రోజులు కాదు, 1 మంత్ అంటే 379 రీఛార్జ్ చేస్తాను. నన్ను అభిమానించే వాళ్ళకి నేను ఇచ్చేటువంటి ఒక చిన్న బహుమతి అనమాట. అది సంగతి. మధ్యాహ్నం ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి అస్సలు గ్యాప్ లేదు. అంటే 5 నిమిషాలు ఈ గ్యాప్లో ఆల్మోస్ట్ ఇప్పటికి ఎంత సంపాదించానంటే, నా అకౌంట్లో 800 ఉంది. ఫ్రెండ్కి వచ్చిందనా వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఒక 200 ఇచ్చాను, 1000 రూపాయలు. ఇది కాకుండా నా జోబీలో ఒక 50 రూపాయలు ఉంది. అంటే ఇది ఒక 800, అది ఒక 200, 1000 రూపాయలు. జోబీలో ఉండేది ఒక 50 రూపాయలు. 1050 రూపాయలు. తినడానికి ఒక 150 రూపాయలు. మొత్తం 1200 సంపాదన. గ్యాప్ లేకుండా యాడికి పోయినా అటు నుంచి రిటర్న్ బాడీకి పడ్డం. అదైతే ఈరోజు సూపరు. చాలా విషయాలు చెప్పాలనుకున్నా, చాలా విషయాలపైన వీడియోస్ చేయాలనుకున్నా, కానీ ఈ గ్యాప్ లేకుండా తిరుగుతా అంటే ఏమీ సక్రమంగా మాట్లాడలేకపోయాను. కానీ ఈరోజైతే కొంచెం బాధ ఏం రా అంటే, వరుసగా ఈరోజుకి 3 వారాలైంది చర్చికి వెళ్ళి. కరెక్ట్గా ఆదివారం అంటే ఆదివారం ఏదో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వల్ల చర్చికి వెళ్ళలేకపోతాను అనే మాత్రం మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. కనీసం వచ్చే వారంలో చర్చికి వెళ్ళాలి అని ఆశపడతాను. చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే ఈరోజు మన పాయింట్లోకి వస్తే, నేను మీకు అబద్ధాలు చెప్పడం నేర్పించాలనుకుంటాను. దాని గురించే ఈ వీడియో. రండి మీకు అబద్ధాలు చెప్పడం నేర్పిస్తాను అని చెప్పి. ఇంతకీ అబద్ధాలు చెప్పడం నేను మీకు ఎలా నేర్పిస్తాను ఏంటి అన్నది ముందు సమయాన్ని బట్టి చెప్తాను, నేను పరిస్థితి బట్టి చెప్తాను. నేను
ఒకవేళ కంఫర్ట్గా ఉందా ఇట్లా రోడ్లో వెళ్తా మాట్లాడుకుంటాం. అలా లేదనుకో హ్యాపీగా ఎక్కడన్నా కూర్చొని మాట్లాడుకుందాం. ఎలా మాట్లాడుకున్నా సరే ఈ దెబ్బకి మీరు అబద్ధాలు చెప్పడంలో నిజంగా డాక్టర్లు అయిపోవాలి, ప్రొఫెసర్లు అయిపోవాలి. ఒక్కసారి మీరు అబద్ధం చెప్పారంటే ఇంకా మిమ్మల్ని దేవుడు కూడా పట్టుకోకూడదు అనమాట. ఆ విధంగా అబద్ధాలు చెప్పడం నేను మీకు నేర్పిస్తా. ఏంటి బ్రదర్ ఇలా కూడా వీడియోస్ చేస్తారంటే, అబద్ధాలు చెప్పడం తెలియని వాళ్ళు ఇప్పటి వరకు చాలామంది ఉన్నారు బ్రదర్. చిన్న చిన్న అబద్ధాలు చెప్పి అనవసరంగా దొరికిపోయి పరువులు పోగొట్టుకున్న వాళ్ళు, నమ్మకాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వీడియోస్ కూడా చేస్తామన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీరు అబద్ధాలు చెప్పడం అన్నది బాగా నేర్చుకుంటారు. నాది గ్యారంటీ. మిమ్మల్ని అబద్ధాల విషయంలో కింగులు చేస్తానన్నమాట. అబద్ధాల విషయంలో మిమ్మల్ని కింగులు చేస్తాను. సరే చూద్దాం, సిచ్యువేషన్ బట్టి నేను మీకు కూర్చొని మాట్లాడతానా లేకుంటే ఈ విధంగా దారిలో పోదాం మాట్లాడతానా అనేది ముందు చూద్దాం. టైం ఇప్పుడు 8:55 అవుతుంది. మూడంతా బాగా డిస్టర్బెన్స్గా ఉంది. నిజంగా ఎంత చిరాగ్గా ఉందంటే ఏంట్రా బాబు ఇలా ఉంది అని నాకు నేనే ఫీల్ అవుతాను. ఏంటి బ్రదర్ అంతగా ఏం జరిగింది అంటే, నేను వచ్చినప్పటి నుంచి 8 వరకు అస్సలు గ్యాప్ లేదు. బాడుకు మధ్యలో మహా అంటే 1 నిమిషం గ్యాప్ అంతే. లాస్ట్ బాడికి 7:30 కాడ వచ్చింది మాత్రం ఒక 5 నిమిషాల గ్యాప్ వచ్చింది. అంత గ్యాప్ తప్ప అస్సలు గ్యాప్ లేదు. అలాంటిది ఆటోలో ఛార్జింగ్ వైర్లు పనిచేయడం లేదు, ఇంట్లో ఛార్జింగ్ వైర్లు లేవు. దానివల్ల ఛార్జింగ్ వైర్ తీసుకుందామని వెళ్ళాను. 8 కాడ షాపులన్నీ మూసేస్తున్నారు. ఆల్మోస్ట్ 2 వారాలకు ముందు టైర్ పంచర్ అయిపోయింది, ట్యూబ్ మార్చాలి అని చెప్పాను. ఆ ట్యూబ్ కొనుక్కుందామని వచ్చాను 8:30 కాడ. అది క్లోజు, మొత్తం క్లోజ్లో ఉంటే టైం వేస్ట్. ఆ మధ్యలో వచ్చిన బాడీలు ఎత్తలేదు. దానివల్ల ఆల్మోస్ట్ 1 గంట సేపు టైం వేస్ట్ అయిపోయింది. దానివల్ల ఆ పని కాలేదు ఈ పని కాలేదని చెప్పిందనా ఎంత చిరాకుగా ఉందంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. బాగా చిరాకు వచ్చేసింది. అంటే అన్ని పనులు ఆపుకొని దానికోసం తిరుగుతా అంటే అదే జరగనప్పుడు ఇంకా మనసుకి ఎలా ఉంటుంది? బాగా చిరాకుగా ఉంది. ఎనీవే పర్లేదు, ఈరోజు బాడీలు అయితే బాగున్నాయి. ఏదో కొంత సంపాదించాము. ఎంత అన్నది ఇంటికి పోయిన తర్వాత ఆలోచించి మళ్ళీ చెప్తాను ఎంత అన్నది. టైం అయితే 8:55 అన్నాను కదా, 10:30కి అమ్మొస్తుంది. ఇంకా 1:30 గంట టైం ఉంది. ఈ 1:30 గంటలో ఏం చేస్తాను, ఎంత సంపాదిస్తాను అన్నది సస్పెన్స్. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంతకీ అబద్ధాలు చెప్పడం నేర్పిస్తా అన్నాను కదా, నేర్పిస్తా ఓపిక్గా ఇంటికి పోయిన తర్వాత నేర్పిస్తా. ఏంటి బ్రదర్ వీడియో అంతా అయిపోతుంది, ఇప్పటి వరకు నువ్వు మాకు అబద్ధాలు చెప్పే నేర్పించలేదు అని అనుకోవద్దండి. మనకు క్లిక్ బైట్లు ఏం అవసరం లేదు. మనం ఏదో పోస్టర్లో పెట్టి దాన్ని క్లిక్ చేసి వీడియోలో ఇంకొకటి అవసరం లేదు. పోస్టర్ పైన బ్యాక్గ్రౌండ్స్ కానీ కలర్స్ కానీ లేకపోతే మీరు చూసేటువంటి వాతావరణం కానీ వీటన్నిటిని బట్టి ఆ వీడియోలో ఏముంటుంది అనేది క్రియేట్ చేస్తాను అది. కాబట్టి మీకు అట్లాంటి డౌట్లు అయితే వద్దు. ఇంకా అబద్ధాలు చెప్పడం, ఈ మధ్య ఒక ఫంక్షన్ ఒకటి జరుగుతుంది, సినిమాకి సంబంధించిన ఫంక్షన్. ఆ ఫంక్షన్లో ఒక యాంకరు ఒక డైరెక్టర్ని అడిగింది, మీరు ఈ సినిమా చూసారా అని. చూశాను అన్నాడు. దీంట్లో పలానా హీరోయిన్ నటించింది, ఆమె యాక్టింగ్ ఎలా ఉంది అని చెప్పి అడిగింది. వావ్ సూపర్ తోపు అని చెప్పి అన్నాడు. కానీ ఫైనల్గా ఆ సీను ఆ హీరోయిన్ ఆ సినిమాలో లేనే లేదు. అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక విషయం తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు నమ్మే విధంగా వాళ్ళను ప్రశ్నించేటువంటి అనేక ప్రశ్నలు వస్తాయి. ఎలా ఉంటాయంటే యాజ్ ఇట్ ఈజ్ నిజం అనేలా ఎదుటి వాళ్ళు ఫస్ట్ మనల్ని ప్రశ్నిస్తారు. అందుకని చెప్పి నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ మనం ఒక అబద్ధం చెప్పాలంటే నిజాన్ని మిక్స్ చేసి చెప్పాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా అబద్ధం చెప్పామనుకో, పోయిన సంవత్సరం జనవరి 1వ తేదీ ఏం జరిగింది అని అడిగితే అప్పుడేం చెప్తాం, ఏం జరిగిందో గుర్తులేదు అని చెప్పి. కానీ ఆ రోజు మనం ఏదో ఒక అబద్ధం చెప్పుకుంటాం. ఆ అబద్ధం అన్నది ఈ రోజు ఐడియా ఉండదు. బట్ ఆ రోజు నువ్వు బీచ్కి వెళ్తా అన్నావంట, బీచ్కి వెళ్ళావు అని అడిగితే అంటే మనం పోయిన సంవత్సరం 1వ తేదీ జనవరి నిజంగా బీచ్కి వెళ్ళింటే ఆ సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు
ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు సగం గుర్తుంది సగం గుర్తులేదు అని మనం కవర్ చేసుకోవచ్చు. కానీ పూర్తిగా గుర్తులేదంటే ఎదుటి వాళ్ళకు అది అబద్ధం అని అర్థమైపోతుంది. దానివల్ల నేను మీకేం చెప్తున్నా అంటే అబద్ధం చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఫస్ట్ అబద్ధం చెప్పాలనుకున్నప్పుడు ఎవరికి చెప్పాలి అని ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు మీరు నాకు అబద్ధం చెప్పాలనుకున్నారు. మీరు నా ఫ్రెండ్స్ కావచ్చు, మీరు నా బంధువులు కావచ్చు. సరే, మీరు నా ఫ్రెండ్స్, మీరు నాకు అబద్ధం చెప్పాలన్న ఫిక్స్ అయిపోయారు. అలా ఫిక్స్ అయిన తర్వాత నాకు అబద్ధం చెప్పే ముందు ఆ అబద్ధాన్ని నిజం అని ముందు మీరు నమ్మాలి. ఆ అబద్ధం నిజం అని మీరు నమ్మాలి. దాంట్లో సగం నిజాన్ని మిక్స్ చేసి చెప్పాలి. మీరు నమ్మడంతో పాటు అబద్ధం నా దగ్గరకు వచ్చే కొందికి నా సర్కిల్లో ఉంటారు కదా, అంటే నాకు మీకు పరిచయాలు ఉంటాయి కదా, ఒక 3 4 5 మందికో 10 మందికో, వాళ్ళతో కూడా సేమ్ ఇదే విషయాన్ని అట్లా చూచాయిగా అట్లా ఒకరొకరు చెప్పుకుంటూ రావాలి. ఫైనల్గా నాకు చెప్పాలి. అప్పుడు ఒకవేళ నేను ఎంక్వైరీ చేశానుకో, అప్పుడు ఏం చేస్తాను, నీకు నాకు సంబంధం ఉండే వాళ్ళు అడుగుతాను. ఫస్ట్ ఏంటి పలానా బ్రదర్ ఇలా చెప్పాడు అని చెప్పిందన్న. అప్పుడు అవును మాకు కూడా చెప్పాడు, నిన్నే చెప్పాడు, మొన్నే చెప్పాడు, ఇలా జరుగుతుందని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు దీనికి మనం ఒక మంచి ఉదాహరణ తీసుకోవాలనుకో. మీరు నాకు డబ్బులు ఇవ్వాలి. నేను ఆ డబ్బు కోసం మీ దగ్గరికి వచ్చాను, ఫోన్ చేశాను, మీరు ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు మీరు నాకు అబద్ధం చెప్పాలి. ఏం అబద్ధం చెప్పాలి? బాబు, నా భార్యకు ఒళ్ళు బాలేదు, నేను హాస్పిటల్కి పోయాను, ట్యాబ్లెట్లు తీసుకువచ్చాను, దానివల్ల నేను నీకు డబ్బులు ఇవ్వలేకపోయాను అని మీరు నాకు చెప్పాలి అనుకుంటే, అది అబద్ధం అనుకుంటే, అప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ నేనే ఒకవేళ ఇది అబద్ధమా నిజమా అని నేను ఎంక్వైరీ చేస్తే అప్పుడు నేను ఎవరిని అడుగుతాను? మీ భార్యను కానీ, మీ పిల్లకాయలు కానీ, ఇంకెవరినైనా వచ్చి నేను అడుగుతాను, ఏంటి నిజమేనా, ఏమ్మా నీకు ఒళ్ళు బాగాలేదంట నిజమేనా అని మీ భార్యను అడగచ్చు. ఏం బ్రా మీ అమ్మకు ఒళ్ళు బాగాలేదంట అని మీ పిల్లకాయలను అడగచ్చు. మీ పక్కింటోళ్ళు ఎదిరించోళ్ళు కూడా అడగచ్చు, ఏమ్మా ఒళ్ళు బాగాలేదంట, పలానాకి ఒళ్ళు బాగాలేదంట ఏంటి సంగతి అని మీ పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని కూడా అడిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని మీరు నాకు అబద్ధం చెప్పాలి అని ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ మీ పిల్లలకి చెప్పాలి. మీరు ఎంతో ఇష్టపడేటువంటి మీ పిల్లలు చెప్పాలి, నాయన అమ్మకి ఇట్లా ఒళ్ళు బాగాలేదు, ట్యాబ్లెట్ల కోసం వెళ్ళాలి ఈరోజు అని. నువ్వు వెళ్తావు లేదో రెండో విషయం, మీ పిల్లలు చెప్పాలి. మీ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాలి. సందర్భాన్ని బట్టి ఇట్లా మా భార్యకు ఒళ్ళు బాగాలేదు, దానివల్ల ఈరోజు హాస్పిటల్కి పోవాలా, దానివల్ల ఈరోజు పనికి పోలేదు అనే అటువంటి అబద్ధాన్ని మీరు మీ పిల్లలకు మీ చుట్టుపక్కల వాళ్ళకు చెప్పాలి. దాంతోపాటు ఆ అబద్ధాన్ని ఫస్ట్ ఎవరితో అయితే మనం అబద్ధాన్ని స్టార్ట్ చేస్తానో ముందు వాళ్ళకి చెప్పాలి. ఏదో ఒక రోజు యుగంధర్ అన్న వస్తాడు, పరం అనే నేను ఛానల్ నుంచి యుగంధర్ అన్న వస్తాడు, ఆయన అడుగుతాడు ఏంటి అని అడిగినప్పుడు, అవునయ్యా పలానా రోజు నాకు ఒళ్ళు బాగాలేదు, నా మొగుడు ఇంటికాడే ఉన్నాడు తెల్లారితో నుంచి సాయంత్రం వరకు అని అదే చెప్పు అని చెప్పిందనా. ఎవరినైతే మనం పాయింట్గా తీసుకుంటామో వాళ్లకు అబద్ధం చెప్పాలి. దీంతో పాటు నా భార్యకు పలానా రోజు ఒళ్ళు బాగాలేదని చెప్పిందనా, ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోవాలి. ఆగస్టు 15వ తేదీ మా భార్యకు ఒళ్ళు బాగాలేదు అని చెప్పిందనా. దీంతో పాటు ఇది మనం ఎక్కడ మర్చిపోతామో అని డౌట్, హాస్పిటల్కి పోవాలి అనే విషయాన్ని మర్చిపోవచ్చు. కానీ ఇప్పుడు ఒళ్ళు బాగాలేదు అనుకున్న తర్వాత ఏదో ఒక మెడికల్ షాప్ పోయిందన్న, ఒక 4 మాత్రలు, 4 తలనొప్పి మాత్రలు, 4 జ్వరం మాత్రలు తెచ్చుకున్నాం అనుకో, ఇది ఈజీగా గుర్తుండిపోతుంది. అంటే రేపు ఎప్పుడైనా నేను మిమ్మల్ని ఎంక్వైరీ చేసినప్పుడు పలానా మెడికల్ షాప్కి పోయాను, హాస్పిటల్కి పోయాను కూడా డబ్బులు లేవు, మెడికల్ షాప్కి పోయి మాత్రలు తెచ్చుకున్నాను అని చెప్పడానికి ఒక నిజాన్ని కూడా క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అంటే నిజాన్ని అబద్ధాన్ని రెండు మిక్స్ చేసి చెప్పినప్పుడు అప్పుడు నేను ఒక 6 నెలల తర్వాత అడిగాను అనుకో, ఏమరా ఆ రోజు ఆగస్టు 15వ తేదీ డబ్బులు ఇస్తా అన్నావు, రాలేదు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అని అడిగాను అనుకో, ఆ రోజు మా భార్యకు ఒళ్ళు బాగాలేదు, పలానా మెడికల్ షాప్కి పోయాను అని చెప్పడానికి బాగుంటుంది. కాబట్టి అబద్ధం చెప్పేటప్పుడు నిజాన్ని మిక్స్ చేసి చెప్పాలి. దాంట్లో సగం నిజం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మనం మర్చిపోం. కొంతమంది ఉంటారు, వీళ్ళు అబద్ధం చెప్తారా నిజం చెప్తారా అని గమనించడానికి ఈ రోజు మనం ఏం చెప్పినా నమ్ముతారు, ఎంక్వైరీ చేయరు. 6 నెలల తర్వాత ఇదే మాట్లాడతారు, సంవత్సరం తర్వాత ఇదే మాట్లాడతారు, తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఇదే మాట్లాడతారు. అలా వాళ్ళు అడిగినప్పుడు మనం దొరికిపోకూడదు అనుకుంటే నిజాన్ని అబద్ధాన్ని మిక్స్ చేసి అబద్ధం చెప్పాలి. ఇలా ఎక్కువగా ప్రశ్నించే వాళ్ళు మొదటి వరుసలో పెళ్ళాలు ఉంటారు. అలా పెళ్ళాలకు అబద్ధం చెప్పేటప్పుడు నిజాన్ని అబద్ధాన్ని రెండు పరిస్థితులను మిక్స్ చేయాలి. ఒకవేళ
మీరు అబద్ధాలు చెప్పాలి అని అనుకుంటే మీ చుట్టూ ఉండేటువంటి అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ప్రతి పరిస్థితిని రెడీ చేసి పెట్టుకోవాలి, అది మీకు అనుకూలంగా ఉండే విధంగా. తర్వాత అబద్ధాలు చెప్పేటప్పుడు ఎక్కువ మందిని అబద్ధాలకి లాగకూడదు, వీలైనంత తక్కువ మందిగా చూసుకోవాలి. వీలైనంత తక్కువ మందిని చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా దాన్ని నమ్మాలి. అంటే మనం ఒకరికి అబద్ధం చెప్పాలి అనుకుంటే మన ఇంట్లో ఉంచి మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అందరికీ అదే అబద్ధం చెప్పాలి, అదే అబద్ధంలో నిజం మిక్స్ చేయాలి. ఇలా అన్నీ చేసుకుంటే అప్పుడు ఈజీగా ఒక మనిషిని అబద్ధం చెప్పిందానా ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆ మనిషిని మోసం కూడా చేయొచ్చు. కాబట్టి అబద్ధం చెప్పేటప్పుడు నిజాన్ని మిక్స్ చేయండి. ఎందుకో నేను చెప్పాల్సినటువంటి పద్ధతిలో కరెక్ట్గా చెప్పలేదేమో నాకైతే డౌట్ ఉంది. ఒకవేళ మీకేమన్నా నేను సరిగా చెప్పలేదని అనిపిస్తే చెప్పండి. దీని గురించి కొంచెం క్లియర్గా పేపర్ పైన రాసుకొని ఎట్లా ఏంటి అనేది రాసుకొని మరి సపరేట్గా వీడియో చేస్తా. ఇది సంగతి. నాకు తెలిసి ఈ వీడియో ద్వారా మీరు అబద్ధాలు చెప్పడం బాగా నేర్చుకుంటారని, బాగా మోసాలు చేస్తారని, మోసాలు చేయడం కూడా బాగా నేర్చుకుంటారని నేనైతే నమ్ముతాను. మీరు నమ్మేటువంటి నేర్చుకోండి. ఎప్పుడు కానీ అబద్ధం నిజంలో కలిపే చెప్పాలి, అబద్ధాన్ని ఎప్పుడు సింగిల్గా వాడకూడదు. నిజం దాంట్లో మిక్స్ చేయాలి, జరిగిన సంఘటన దాంట్లో మిక్స్ చేయాలి. అలా పెళ్ళాల చేతికి దొరకకుండా మీరు ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అది సంగతి. ఎనీవే, ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.